హలో గైస్, హాయ్. సో రేపు ఒక ప్రమోషన్ యాడ్ షూట్ అవుతుందన్నమాట. దానికోసం స్క్రిప్ట్ అయితే రాసుకుంటున్నాను. రేపు అంటే సాటర్డే, ఆల్మోస్ట్ రేపు అంటే ఈరోజే ఆల్మోస్ట్ టైం 1:30 అవుతుంది ఇప్పుడు. సో దానికోసం స్క్రిప్ట్ అయితే రెడీ. ఇందాక విహాన్ పడుకున్నాక ఇంకా స్క్రిప్ట్ రాసుకోవడం స్టార్ట్ చేసిన. అసలుకి ఆ ప్రమోషన్ యాడ్ ఒకటి ఏదైతే ఉందో దాని తాలూకు వాళ్ళు కొద్దిగా ఇన్పుట్స్ ఇస్తారు. దాన్ని మనం ఇంకా ఎన్హాన్స్ చేసి ఇంకొద్దిగా మంచి ప్రజెంట్ చేసేటట్టు చూస్తే బాగుంటుంది. ఆ ప్రోడక్ట్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరిపోతుంది. బట్ ఐ డోంట్ లైక్ దట్ వే. నాకు కొద్దిగా ప్రొఫెషనల్గా మంచిగా చేయాలని ఉంటుంది అనమాట. ఏదైనా ప్రమోషన్ వచ్చిందంటూ జస్ట్ చేశానని కాకుండా వచ్చేది మంచిగా చేయాలని ఉంటుంది. సో దానికోసం అయితే ప్రాపర్గా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నా. ఎలా ఉండాలి, ఓపెనింగ్ సీన్ ఎలా ఉండాలి, ఎలాంటి లైటింగ్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేను రాసుకుంటున్నాను. ఇప్పుడే రాసుకొని రేపు ఈజీ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఐ రైట్గా నేను రాస్తూ ఉంటాను, వాడుగా చింపేస్తూ ఉంటాను. నా స్క్రిప్ట్ అయిన తర్వాత బుక్ అక్కడ ఉంటుంది అనమాట. విహాన్ గడ్డు ఇవన్నీ నా స్క్రిప్ట్లో లాంటివి అన్నీ ఇట్లా రాసిన వాడు పైన ఉంటే బుక్ మర్చిపోతాను పైన. అప్పుడప్పుడు ఇట్లా చింపి పెడతా. చింపేసి ఇట్లా కొడతా ఉంటాడు పేపర్ని. ఆ సౌండ్ వస్తుందిగా, ఇట్లా సౌండ్ వస్తుంది కదా, ఈ సౌండ్ వాడికి బాగా అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్క పేపర్ ఇట్లా చింపుతాడు, ఇట్లా కొడతానే ఉంటాడు. ఇవన్నీ చింపేసినాడు, ఇన్ని పేపర్ చింపినాడు. మళ్ళీ నేను స్క్రిప్ట్ అయిన తర్వాత ఏదో ఒకటి నడుస్తుంది, కానీ స్క్రిప్ట్ కాకముందు చింపినాకో మళ్ళీ అసలుకి ఏం గుర్తు కూడా ఉండదు, ఏం రాసినా కూడా గుర్తుండదు. అండ్ ప్రసన్న మార్నింగ్ వస్తుంది. ఇందాక మెసేజ్ అంటే కాల్లో మాట్లాడినప్పుడు చెప్పింది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి. గుడ్ న్యూసా? ఏందబ్బా అనుకుంటున్నాను. ఆ గుడ్ న్యూస్ అంటే మేము పూణేకి వెళ్ళాలి, అది గుడ్ న్యూసా? లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, అది గుడ్ న్యూసా? అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు అంటే కాదని చెప్పేసాను. మరి ఏంటి గుడ్ న్యూస్ అంటే వచ్చినాక చెప్తా అంటుంది. ఇట్లా క్యూరియాసిటీలో పెట్టడం ఎందుకు, ముందే చెప్తే అయిపోద్ది కదా. ఇప్పుడు రాత్రి అంతా వచ్చేదాకా వెయిట్ చేయాలన్నమాట. సో నేను రేపైతే ట్రై చేస్తాను షూట్ చేసేటప్పుడు బిహైండ్ ద సీన్స్ ఎలా షూట్ చేస్తాను ఏంటని చెప్పేసి ట్రై చేస్తాను. బట్ డైలాగులు చెప్పేటప్పుడు ప్రసన్నగా నేను చెప్పేటప్పుడు నవ్వకండి, చాలా బ్లూపర్స్ ఉంటాయి. ఐ విల్ ట్రై టు యాడ్ ద బ్లూపర్స్ టు. కొద్దిగా ఫన్నీ ఉంటుంది, ఎక్కిరించకండి, నవ్వకండి, ఓకేనా? ఇది నేను ముందే చెప్పిన ఒక ప్రసన్నగా నేను యాక్ట్ కూడా అంటుంది. బిహైండ్ ద సీన్స్ షూట్ చేసి నేను అప్లోడ్ చేస్తా అంటే అవసరం లేదు, నేను యాడ్ కూడా నేను యాక్ట్ చేయను, నేను చేయను, నాకు అవసరం లేదంటాను. 1:30 చమకి ఆల్మోస్ట్ బస్సు లేట్ అంటే పూణేలో అటు ముంబైలో ఫుల్ వరదలు పడుతున్నాయి. ముంబైలో వరదలు ఉంది, పూణేలో కూడా ఫుల్ వర్షాలు. ఆమెకి 9:30కి ఇప్పుడు బస్సు అన్నారు. 9:30 కల్లా వెళ్ళిపోతే బస్సు ట్రాఫిక్లు ఇరుక్కుపోయి 11:30, 11:40 స్టార్ట్ అయిందంట. అయ్యో 2 అయిపోయింది, నిద్ర వచ్చేస్తుంది. రేపు కలుస్తాను, ఓకే? ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ అవ్వట్లేదు, రేపు కలుస్తా. మమ్మ వస్తుందా, వెళ్దాందా? దా బుజ్జి. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు ప్రసన్న ఫోన్ చేసింది, కొద్దిగా లగేజ్ ఎక్కువ ఉంది, ఆ బస్ స్టాప్ వరకు రారా అని చెప్పేసి. వీడేమో రారా లేస్తలేడు అసలుకి. లారా మమ్మీ వస్తుందంటే లేస్తాడు, ఏడ్చుకుంటూ వచ్చినాడు. వాళ్ళ మమ్మీ వస్తుంది తీసుకుని రా, లగేజ్ ఎందుకు ఉంది, కరియేసి వస్తుందా అని చెప్పేసి ఒక థాట్. ఏదో సర్ప్రైజ్ ఏదో ఉంది కదా, గుడ్ న్యూస్ ఉంది కదా, మరి ఏంటో అర్థం కావట్లేదు గుడ్ న్యూస్ ఏంటని ఇంతవరకు నాకు. వేర్ ఇస్ మమ్మా విహాన్? Where is Mama Vihan? Statue దగ్గర క్యాబ్ ఉంది, అదిగోరా మమ్మ. yes hi. మేము చూస్తాడు కానీ. హలో, ఏంటా గుడ్ న్యూస్? అరే రాత్రి నుంచి అదే చెప్తున్నా, ఏంటా గుడ్ న్యూస్ అంటే ఇంటికి పోయిన తర్వాత, ఇంటికి వచ్చి నువ్వు అక్కడ ఉన్నప్పుడు వచ్చిన తర్వాత చెప్తున్నావు, వచ్చినావు కదా, ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా అంట. లగేజ్ అవుతుంది, మరి ఏందో లగేజ్ అంతా తెచ్చేసింది. అమ్మో ఎంత బరువుందిరా నేను ఇది. అబ్బో ఇదో హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్ కూడా ఎంత బరువు ఉంది. ల్యాప్టాప్ ఉంది అందులో. ఏంది ఇంతకీ గుడ్ న్యూస్? ఏంది నువ్వు ఇంట్లో సర్ప్రైజ్ పెడతావు?
సరే ఇంతకి ఏంటి చెప్పు, గుడ్ న్యూస్ అని నిన్నటి నుంచి చెప్తాను. నేను ఫోన్ లో చెప్పింది నాకు ఇన్ని వచ్చిన ఒక గుడ్ న్యూస్ చెప్తా అని చెప్పేసి. ఏందా గుడ్ న్యూస్ ఇంతకి? లగేజ్ చూసినావు, అన్ని సర్దుకొని వచ్చేసిన, ఇంకా అర్థమైతే లేదా నీకు? రిజైన్ చేసినావా? చేయలే. రిజైన్ చేయకుండా అంత లగేజ్ తెస్తే మరి ఎవరైనా రిజైన్ చేసినా అనుకుంటారు కదా. రిజైన్ చేయలే నన్ను. ఏందా గుడ్ న్యూస్ అసలుకి? గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ రెండు ఉన్నాయా? సరే బ్యాడ్ న్యూస్ ఏంటిది? బ్యాడ్ న్యూస్ వీక్లీ 2 days ఆఫీస్కి వెళ్ళాలి మ్యాండేటరీ. బ్యాడ్ న్యూస్ వీక్లీ 2 days. మరి గుడ్ న్యూస్ ఏంది? 5 days ఇక్కడే ఉంటా. 5 days ఇక్కడ ఉంటే అది గుడ్ న్యూస్, 2 days అక్కడికి వెళ్ళాలి బ్యాడ్ న్యూస్. ఇదా నువ్వు నిన్నటి నుంచి నాన్స్తుంది నాకు? ఇంకా నేను గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అంటే, గుడ్ న్యూస్ అంటే నేను ఏదో ఎంచుకున్నా, బ్యాడ్ న్యూస్ అంటే నువ్వు ఇంకా రిజైన్ చేసినవి అన్నట్టు ఇంకేదో ఎంచుకుంటున్నా నేను. అబ్బా రిజైన్ చేస్తే బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ అంటే బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్ అది కూడా చెప్పాలంటే. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే గుడ్ న్యూసే. బట్ విహాన్ గాని కోసం ఒక కళ అంటున్నాం కదా, అది కష్టం అయిపోద్ది. సో విహాన్, ఎస్ మమ్మీ 5 days ఇక్కడే ఉంటదంటే ఇంకా కన్ఫర్మ్ అయిందా? అయింది. షూర్ గా? అయింది. వావ్, 5 days ఉండి ఓకే 2 days అక్కడ వెళ్ళాలంటే ఒక రోజు నైట్ ఇక్కడ బయలుదేరుతావు, ఆఫీస్ చేసుకొని 2 days తర్వాత నైట్ అక్కడ బయలుదేరుతావు. 2 nights ఇక్కడ ఉంటా. 2 nights ఇక్కడ ఉండవు అంతేగా? ఓకే నైస్. అట్లీస్ట్ ఎంతో కొంత బెటర్మెంట్ కదా ఇదైతే. గుడ్డి కంటే మెల్ల బెటర్ అన్నట్టు ఎంతో కొంత బెటర్మెంట్ అనిపిస్తుంది. నువ్వు అక్కడికి మనం పూణేకి వెళ్ళిపోయినా ఆల్మోస్ట్ ప్రతిరోజు నువ్వు 9 to 6 or 7 ఆఫీస్ లో కనిపించకుండా ఉండాలి కదా. అదేదో 2 రోజులు ఇక్కడ కనిపించకుండా ఉంటే బెటర్ ఏమో. ఇదేం తెలుసా? నెయ్యి. యాక్చువల్లీ విహాన్ గారు టిఫిన్ బయట అస్సలు తినడు అనమాట. అస్సలు బయట అసలు ముట్టడు. టిఫిన్స్ అస్సలు ఇష్టం ఉండవు. ఇంట్లో 10 దోశలు వేస్తే 10 తింటాడు ఇష్టంగా, కానీ బయటకి వెళ్ళి అసలు దోశ ముట్టడు అనమాట. సో ట్రై చేస్తున్నాం యాక్చువల్లీ. దోశ కాకపోయినా ఎట్లీస్ట్ ఇడ్లీ తింటున్నాడు కదా. వాడి చేతిలో చూడు, వాడి చేతిలో పొడి డబ్బా, ఇదేమో నెయ్యి. ఓన్లీ ప్లెయిన్ ఇడ్లీలు తీసుకొని పెట్టడానికి ట్రై చేస్తున్నాం. యాక్చువల్లీ అయితే ఏమి పిండి నానబెట్టలేదు నైట్, ఏమి బయటకు వెళ్ళి తినడానికి ట్రై చేస్తున్నాం. లెట్స్ సీ. అసలు ఇడ్లీ అయితే ఎప్పుడు ఇంతవరకు బయట ముట్టింది లేదు అసలుకి. బయట అసలు ఇడ్లీ ముట్టాడు, దోశ ముట్టాడు, ఏమి ముట్టాడు టిఫిన్ సెంటర్స్ లో. ఫస్ట్ టైం చూద్దాం ఒకసారి. ఆ పూరి ఎప్పుడో అప్పుడు తింటాడు కానీ అసలు పూరి మేము పెట్టట్లేదు అనమాట, ఎప్పటి నుంచో పెట్టట్లేదు. బట్ ఈ ఇడ్లీ దోశ అయితే అసలు ముట్టాడు. అరే దోశ పని తింటున్నారా? లోపల మసాలా దోశ లోపల దోశ తీసి ఏముందో చూస్తున్నాడు. ఆయమ్మనే తింటున్నాడే బాబోయ్. ఇడ్లీ నెయ్యి పొడి, ఇంట్లో నెయ్యి ఇంట్లో పొడి. అది టెన్షన్ లేదు, వెళ్ళినప్పుడు తింటాడా లేదా అని. ఇక తినేస్తాడు. ఇక పొడి ఒకటి నెయ్యి కూడా తీసుకెళ్తే సరిపోతుంది, నెయ్యి పొడి అంతే. సో గాయస్ ఇప్పుడు వెళ్ళేసి ఆ ప్రోడక్ట్ షూట్ అయితే చేయాలి. అది లేట్ అవుతుంది. అండ్ ఒకవేళ బ్లూపర్స్ ఉంటే పెడతా. బిహైండ్ ది సీన్స్ ఎట్లా రికార్డ్ చేస్తాం ఒకటి వీడియో అయితే చూస్తాను, అది కుదిరితే రేపు పెడతాను. అండ్ ప్రస్తుతానికి అయితే ఈ వీడియో ఎక్కడితే ఏం చేస్తున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యాపీ వీకెండ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్ బాయ్. విహాన్ బాయ్ చెప్పు. విహాన్ సే బాయ్. బాయ్. ఓకే.